హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యని కిడ్నాప్ చేసిన మినిస్టర్ రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన తులసి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కావ్య అయితే పాపని తీసుకోమని స్వప్న చేతికైతే ఇస్తుంది. అప్పుడే ఇక స్వప్న ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. నా పాపని వెతుక్కుంటూ వెళ్తున్నానక్క అని కావ్య చెప్పడంతో, ఏంటక్క ఇది, డిఎన్ఏ టెస్ట్లో కూడా తను నీ పాపే అని వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య అయితే, నా పాప కాదు, నా పాప ఎవరో ఏంటో మొత్తం నేను తెలుసుకుంటాను, నా పాప ఎక్కడున్నా సరే నేను కనిపెడతాను, నువ్వు మాత్రం పాపని జాగ్రత్తగా చూసుకో స్వప్న, వచ్చే వరకు అంటూ పాపని స్వప్న చేతికైతే ఇచ్చేసి తను బయలుదేరుతుంది. అప్పుడే అప్పు అయితే స్వప్నతో, ఏంటి ఇదంతా, అసలు దీనికి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది స్వప్నతో. ఏమో, కావ్య మాట నిజమో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియడం లేదు, మన కావ్యకి ఎలా సహాయం చేయడాలో కూడా అర్థం కావడం లేదు అని స్వప్న అప్పు ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. కావ్య అయితే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, దయచేసి నాకు సహాయం చేయండి, తల్లి మనసుని అర్థం చేసుకోండి, ఒక డాక్టర్గా కాకుండా మీరు ఒక తల్లే కదా, ఒక తల్లిగా ఒక బిడ్డ దూరం అయితే ఆ తల్లి ఆవేదన ఏంటో మీకు తెలుస్తుంది, దయచేసి నా బిడ్డ ఎక్కడుందో నాకు చెప్పండి, నాకు సహాయం చెయ్యండి, మీరు తలుచుకుంటే నా బిడ్డకి ఏమైందో, నా కూతురు ఎక్కడుందో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది, దయచేసి నాకు సహాయం చేయండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ కావ్య అయితే డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే కావ్యని చూసి చాలా జాలి పడుతూ ఉంటుంది. మేడం, మిమ్మల్ని చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది, ఒక బిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన నేను అర్థం చేసుకోగలను మేడం, కానీ మా హాస్పిటల్లో అసలు కూడా ఖచ్చితంగా పాప మిస్ అవ్వడం అంటూ జరగదు అని అంటూ ఉంటే, నా పాప పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉందని, తనకంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవని మీరే చెప్పారు కదా, మరి నా పాపకి మరి అలాంటి వ్యాధి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఆలోచనలో పడుతుంది. ఇక నర్స్ అయితే కావ్య డాక్టర్తో మాట్లాడడం అంతా విని వెంటనే మినిస్టర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక మినిస్టర్ అయితే, అంటే ఈ కావ్య ఇంకా వదలలేదన్నమాట, డిఎన్ఏ టెస్ట్ చేయించినా కూడా మనకి అడ్డుపడుతూనే ఉంది, సరే నేను చెప్పినట్టు చెయ్యి అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సరే సార్ అలాగే చేస్తాను అని చెప్పి ఇక నర్స్ అయితే వాయిస్ మార్చి కావ్య ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఇక కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటూ ఉంటే, మీ పాప కోసం మీరు వెతుకుతున్నారు కదా, మీ పాప ఆచూకీ నాకు తెలుసు, మీరు బయటికి వస్తే మొత్తం వివరాలు చెప్తాను అని నర్స్ అయితే మాట్లాడుతుంది. ఆ మాట విని కావ్య అయితే, నా బిడ్డ గురించి చెప్తారా, నేను వస్తున్నాను అని కావ్య బయటికైతే వెళ్తుంది. అలా బయటికి వెళ్ళిన తర్వాత ఇక కావ్య చూస్తుంది, కానీ ఎవ్వరూ కూడా ఉండరు. కానీ ఒక వ్యాన్ వచ్చి వ్యాన్లో రౌడీలు వచ్చి కావ్యని కిడ్నాప్ అయితే చేస్తారు. అప్పుడు ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుంది మినిస్టర్తో, మీరు కావ్యని కిడ్నాప్ చేయించారా అని అంటూ ఉంటే, అవును రుద్రాణి గారు, ఇప్పుడు కావ్యని కిడ్నాప్ చేయించకపోతే కావ్య ఎంత దూరమైనా వెళ్తుంది, అందుకని నా పాప కోసం, నా భార్య కోసం నేనేదైనా చేస్తాను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. తర్వాత ఇక పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజైతే స్వప్న దగ్గరికి వచ్చి, స్వప్న, పాప నీ దగ్గర ఉంది, కళావతి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. పాప కోసం వెతుకుతూ వెళ్తున్నానని తను వెళ్ళింది అని అంటూ ఉంటుంది స్వప్న. అసలు కళావతికి ఏమైందో తెలియడం లేదు, తను మన పాపే అంటే తను వినిపించుకోవడం లేదు అని ఫోన్ అయితే చేస్తాడు. కావ్య ఫోను స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంటుంది. ఎంతసేపు ఎదురు చూసినా కావ్య రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కావ్య ఏమైందా అని వెతుకుతూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అప్పుడే ఇంకా అలా వెతుకుతూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే, మీ భార్య కావ్య నా దగ్గరికి వచ్చింది, నన్ను బ్రతిమిలాడింది, పాప ఏమైందని చాలా ఏడ్చింది, తరువాత తనకి పాప ఎక్కడుందో మీకు చెప్తామని ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసేసరికి తను బయటికైతే వెతుక్కుంటూ వెళ్ళిపోయింది,
తను మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదో ఇదే సార్ మాకు తెలిసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజైతే ఏమై ఉంటుంది కావ్యకి అని సీసీ కెమెరా మొత్తం కూడా చెక్ చేస్తాడు. కానీ ఆ సీసీ కెమెరాలో ఏమీ కూడా వీడియోస్ ఉండవు. నర్సు తెలివిగా అప్పటికే డిలీట్ చేసేస్తుంది. ఇక రాజైతే ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో మినిస్టర్ని రుద్రాని అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు మీరు కావ్యని బంధించడం వల్ల ఏమీ కూడా మీకు లాభం లేదు. కావ్య పూర్తిగా అసలు బయటికి రాకుండా పైకి పోతేనే మీకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా DNA టెస్ట్ వచ్చిన తర్వాత ఆ పాపే రాజు కావ్యల కూతురని నిర్ణయించుకున్నారు. కానీ కావ్య తప్ప ఒప్పుకోవడం లేదు. ఆ కావ్యని ఫినిష్ చేస్తే ఇక ఏ బాధ ఉండదు. అప్పుడు మీ తులసి దగ్గర ఉన్న పాప తులసి దగ్గరే ఉంటుంది, కావ్య పాప మీ దగ్గరే పెరుగుతుంది. కాబట్టి మీ పాప మీకు దూరం కాకుండా ఉండాలంటే ఆ కావ్యని పైకి పంపించాల్సిందే అని రుద్రాని అంటూ ఉంటే అప్పుడు ఇక మినిస్టర్ అయితే సరే పదండి మనం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ పని ముగించేద్దాము అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడు ఇక మినిస్టర్ రుద్రాని మాటల్ని గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ముగించేద్దాం పని అని అన్నప్పుడే అక్కడికి వస్తుంది తులసి. వాళ్ళ మాటల్ని వింటుంది. ఇక మినిస్టర్ భార్య తులసి మినిస్టర్ మాటతో రుద్రాని మాట విని కావ్య అంటే ఎవరో, కావ్యని లేపేస్తే మీ పాప మీ దగ్గరే ఉంటుందని ఈ రుద్రాని ఎందుకంటుంది, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారో, అసలు గెస్ట్ హౌస్లో ఎవరున్నారో అని అనుకుంటూ ఇక తులసి అయితే తను కూడా గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది. రుద్రాని మినిస్టర్ ఇద్దరూ కూడా గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వస్తారు. ఇక కావ్యని డాక్టర్ పక్కనే ఇక కిడ్నాప్ చేసి కట్టేసి ఉంచుతారు. ఇక డాక్టర్ అయితే కావ్యని చూసి మీరా మేడం అని అంటూ ఉంటే అదేంటి డాక్టర్ మిమ్మల్ని ఎవరు కట్టేశారు అని అడుగుతూ ఉంటుంది కావ్య. మేడం మీకు అన్యాయం జరిగిపోయింది, అసలు మీ దగ్గర ఉన్న పాప మీరు అనుకున్నట్టు మీ పాప కాదు అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే మీ పాపని మినిస్టర్ తన పాపగా వాళ్ళ ఆవిడికి ఇచ్చాడు. తన పాపకి ఇలాగా హార్ట్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి పిల్లలు పుట్టి చనిపోవడంతో తన భార్య ఏమైపోతుందా అని రుద్రాని అనే ఆవిడ సహాయంతో మీ పాపని వాళ్ళ పాపగా చేసుకొని వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. వాళ్ళ పాపని మీకు ఇచ్చారు. మీరు హాస్పిటల్కి పాపని తీసుకువచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చి నేను వెళ్ళి మినిస్టర్ని నిలదీశాను. కానీ మినిస్టర్ మాత్రం ఆ నిజం బయటపడకూడదని నన్ను తల మీద కొట్టి ఇక్కడ బంధించాడు అంటూ మొత్తం నిజాలన్నీ కూడా డాక్టర్ అయితే చెప్పేస్తాడు కావ్యతో. అప్పుడు ఇక కావ్య అయితే ఇక ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ అంటే ఇదంతా కూడా రుద్రాని చేసిన కుట్ర అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మినిస్టర్ రుద్రాని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అప్పుడే ఇక రుద్రాణిని చూసి దుర్మార్గురాలా, నిన్ను బయటికి గెంటేసినా సరే నీకు బుద్ధి రాలేదా, నాకు పుట్టిన పాపని మార్చేస్తావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుంది, నన్ను బయటికి గెంటేసి మీరు ఆనందంగా ఉండాలనుకున్నారా, అందుకనే ఇలా చేశాను అని అంటూ ఉంటుంది రుద్రాణి. మినిస్టర్ గారు ఇంకా ఆలోచిస్తారేంటి, ఈ కావ్యని చంపేస్తే కానీ ఈ కావ్య పాప మీ దగ్గర సేఫ్గా ఉండదు, లేకపోతే ఏదో ఒక రోజు నా పాప అంటూ మీ ఆవిడ దగ్గర పాపని లాక్కొని తీసుకువెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక రివాల్వర్ బయటికి తీస్తాడు మినిస్టర్. అయితే ఇక మినిస్టర్ రివాల్వర్ బయటికి తీసి కావ్యకి గురి పెడతాడు. సారీ, నా భార్య కోసం మిమ్మల్ని చంపక తప్పడం లేదు అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే ఇక తులసి అయితే ఏవండి అంటూ అక్కడికి వస్తుంది. ఇక తులసి రావడం చూసి రుద్రాని మినిస్టర్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మినిస్టర్ అయితే తులసి నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను, మీరేదో చెయ్యరాని తప్పు చేస్తున్నారని నాకు అర్థమయ్యే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది తులసి. ఎందుకు తనని చంపుతున్నారు, అసలు ఒక ఆడపిల్లని చంపడానికి మీకు మనసు ఎలా ఒప్పింది, మీరు హత్యలు కూడా చేస్తారా, మీరింత దుర్మార్గులు కాబట్టే ఆ భగవంతుడు మనకి బిడ్డల్ని దూరం చేసినట్టున్నాడు, అందుకే పుట్టిన పాపని కూడా అనారోగ్యంతో పుట్టించినట్టున్నాడు. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి, కర్మఫలాలై మన పిల్లలకే చుట్టుకుంటాయి అని అంటూ ఉంటుంది తులసి. ఆ మాట విని మినిస్టర్ అయితే తులసి అంత మాట అనుకో,
నేనంతా నీ కోసమే చేశాను అని అంటూ ఉంటే నా కోసం చేశారా? ఒక తల్లిని ఏడిపించి ఒక తల్లిని బిడ్డకి దూరం చేసి నా సంతోషం కోసం మీరు ఇదంతా చేస్తున్నారా? నాకు అలాంటి సంతోషం అవసరం లేదు. పిల్లలు లేకపోయినా గొడ్రాలుగా బ్రతుకుతాను, కానీ ఒకరిని హింసించి ఒకరిని చంపి ఆనందం పడితే అది నాకు నా పిల్లలకు కూడా మంచిది కాదు. మీరు ఇలా చేస్తే మాత్రం నేను ఇక్కడే ఈ రివాల్వర్తోనే నన్ను నేను షూట్ చేసుకుంటాను అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటుంది తులసి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.